తెలంగాణ బీజేపీ జోష్ పెంచిందా అంటే అవునన్న సమాధానం బలంగా వినిపిస్తా ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిల్ తెలంగాణలో 3 రోజులు పర్యటించబోతా ఉన్నారు. తెలంగాణలో ఉన్న రాజకీయ వ్యూహాత్మకాలు అనేక క్రియాశీలక కార్యక్రమాలపైన దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రత్యేకంగా తెలంగాణ పైన ఇటు బీజేపీ అధిష్టానం ఫోకస్ చేస్తున్నట్టు కూడా మనకు క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది. గతం కంటే ఇప్పుడు మెరుగైన క్రియాశీలక కార్యక్రమాలతో ఇటు రైతుల దగ్గరికి, నిరుద్యోగుల దగ్గరికి అనేక సమస్యలతో ఉన్న తెలంగాణని వాటన్నిటిపైన గలమెత్తుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు నాయకత్వం కూడా జోష్ పెంచిన పరిస్థితి కనబడతా ఉంది. జాతీయ అధ్యక్షులు అయిన ఇటు నితిన్ నబీల్ తెలంగాణకి వస్తున్నారు అనగానే ఇటు ఇక్కడున్న నేతలు కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు కూడా క్రియాశీలక కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏదైతే సభ నిర్వహించబోతా ఉన్నారో దానికి సంబంధించి కూడా కార్యకర్తలతోని ఓన్లీ బీజేపీకి సంబంధించిన నేతలతోని భారీ సభ ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లయితే చేస్తా ఉన్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు అధ్యక్షులైన రామచంద్రరావు ఆ యొక్క ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కెళ్ళి ఏర్పాటు పరిశీలన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణలో కాషాయపు జెండా ఎగరవేయాలనే లక్ష్యంతోని ఇటు బీజేపీ దూసుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, వాటిపైన గళం ఎత్తాల్సిందే అంటూ ఇటు బీజేపీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి దిశానిర్దేశం ముందు నుండి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే నిరుద్యోగ సమస్యలు, సింగరేణికి సంబంధించిన అంశం కావచ్చు, ప్రతి అంశం ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం పైన కౌంటర్ ఇస్తుంటే రీకౌంట్ కూడా బీజేపీ నేతలు ఇటు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మెట్రో ఫేజ్ 2 సంబంధించి కావచ్చు, ఏదైతే కేంద్ర నిధుల అంశం కావచ్చు, ప్రతి అంశం పైన తెలంగాణ ప్రజలకి ఏదైతే అవగాహన కలిగించే విధంగా కార్యక్రమాలు చేసుకుంటా వెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. తెలంగాణ పైన ఇటు బీజేపీ కొంత ఫోకస్ పెట్టిందనేది కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా గెలవాలి అనే దిశగా వెళ్తూ ఉంది. ఇక్కడ ఏదైతే తెలంగాణలో గెలిస్తే దక్షిణ భారతదేశంలో మరిన్ని రాష్ట్రాలు గెలిచే అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా బీజేపీ అధిష్టానం భావిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణకి రావడం, పరేడ్ గ్రౌండ్లో సభ నిర్వహించడము, పరేడ్ గ్రౌండ్లో ఇటు ప్రజలను ఉద్దేశించి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా విశ్లేషణ చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. వీటన్నిటిపైన కూడా తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు ఏవైతే బీజేపీకి దగ్గరయ్యే విధంగా, బీజేపీకి మరింత బలోపేతం చేసే విధంగా అధిష్టానం అయితే ప్రణాళిక చేస్తూ ఉంది. ప్రతి నెలకి ఇటు బీజేపీ అధిష్టానం నుండి ఒక కీలకమైన నేత తెలంగాణ పర్యటిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఆ నేపథ్యంలో ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షులైన నితిన్ నబిల్ తెలంగాణకి రావడంతో కొంత జోష్ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు.